ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున వాక్య ధ్యానం కొరకై 84వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయించువారు ధన్యులు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయించువారు ధన్యులు అనేటటువంటి మాటను మరి కీర్తనకారుడు కొరాహు కుమారులు వ్రాస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి జీవితాలు ధన్యమో అని ఈ మాట ఇక్కడ చెప్పబడింది. చాలా సందర్భాల్లో దేవుని యందు భయము కలిగి బ్రతకట మనకు తెలియను, కానీ ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరియు పరిపూర్ణమైన నమ్మకం ఉంచితే మన జీవితాలు ధన్యమవుతాయనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. దేవుని యందు నమ్మకం ఉంచడము ఏ రీతిగా ధన్యమవుతుంది అని అంటే 3 విషయాలు ఈ కీర్తన గ్రంథాల్లో మనము చూడగలుగుతాం. 22వ కీర్తన 4వ చరణం ఒకసారి చదవండి. 22వ కీర్తన 4వ చరణంలో వ్రాయబడినటువంటి మాట: మా పితరులు నీయందు నమ్మికయుంచిరి, వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట మనం చూసామేంటంటే, నీయందు నమ్మికయించువారు ధన్యులు అని చెప్పబడటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు నమ్మకం ఉంచడం వారి జీవితాలను ధన్యము చేసుకోవడమే. అది ఎలాగున్నానంటే, ఇదిగో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారందరూ కూడా నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. వారి కష్టకాలములో నుండి, క్లిష్ట పరిస్థితుల్లో నుండి, వారి అపాయములో నుండి, వారి శోధనలో నుండి నీవే వారిని రక్షించి వారిని విడిపించినటువంటి దేవుడవు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు వారిని రక్షించగలడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని భక్తుడైనటువంటి దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే వారి జీవితాలు ధన్యమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, రీసౌండ్ వస్తుంది చూసుకో. దేవుని యందు నమ్మిక ఉంచితే మన జీవితాలు ఎలా ధన్యమవుతాయి అనంటే, దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తాడు. కనుక ఇక మనకు భయం ఏంటి? తనను నమ్మిన బిడ్డలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. అందుకే మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు ప్రభువా అని ఆ దేవుని స్తుతిస్తున్నటువంటి సందర్భాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే కీర్తనలో 5వ చరణంలో వ్రాయబడినటువంటి మాట చదవండి. వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి. నీ యందు నమ్మిక ఉంచితే నీవు వారిని రక్షించావు. వారు నీకు మొరపెట్టారు, నీ యందు విశ్వాసం ఉంచి నీకు మొరపెట్టగా వారిని విడిపించావు. ఎక్కడి నుండి? ఐగుప్తు బానిసత్వము నుండి, ఐగుప్తు ఆశల నుండి,
పాపభూషమైనటువంటి ఆ కార్యాల నుండి దేవదేవుడు తన ప్రజలను విడిపించి తనకిష్టమైనటువంటి రీతిగా ప్రజలను తన మార్గములో నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని రక్షించాడు, తర్వాత వారికి విడుదలనిచ్చాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే వాళ్ళను దేవుని నమ్మినందుకు ఎన్నడూ కూడా చెయ్యి విడవలేదు, సిగ్గుపడనీయలేదు. ఎందుకంటే ప్రతి సందర్భము కూడా ఇశ్రాయేలు జీవితంలో ప్రతి సందర్భము కూడా సిగ్గుపరచబడేటటువంటి పరిస్థితులుగానే ఎదురుపడ్డాయి. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మొదటిగా ఐగుప్తు దేశం నుండి బయటకు వెళ్తూ ఉంటే ఒకవేళ దేవుడు అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయకపోతే ఐగుప్తు జనముల దగ్గర సిగ్గునందే పరిస్థితే కదా. ఏంటి మా దేవుడు ఇలా చేశాడు, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయలేకపోయాడు. తర్వాత ఎర్ర సముద్రం దాటాక త్రాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, ఎడారి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా తన ప్రజలను దేవుడు సిగ్గునొందనీయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తనను నమ్మిన వారిని దేవుడు సిగ్గుపడనీయడు. ఈ రోజున మనం ఈ విషయాన్ని, ఆత్మీయ సత్యాన్ని గుర్తించలేకపోతా ఉన్నాం. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పదం నీ యందు, అంటే దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వారి జీవితాలు ధన్యమవుతున్నాయి. ఎలా ధన్యమవుతున్నాయంటే, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారో దేవుడు వారిని రక్షిస్తాడు. వారి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి వారిని రక్షిస్తాడు. వారి బంధకముల నుండి వారిని విడిపిస్తాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిని ఎన్నటికీ సిగ్గుపడనీయడు. వారిని ఎన్నటికీ సిగ్గుపడనీయడు. సిగ్గునొందే పరిస్థితులు దేవుడు మన దగ్గరికి రానియడు, మన దరిదాపుల్లోకి కూడా రానియడు. అంతా తానై మన పక్షాన నిలబడతాడు. కాబట్టి ఇక్కడ మనము చేయవలసిన పనేంటమ్మా అనంటే, దేవుని యందు నమ్మకం ఉంచడం, క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం, ఆయన మీద మనం ఆనుకొని అయ్యా అంత నీవే చూసుకోవాలి, అంత నీకే సమర్పిస్తున్నానంటూ మన జీవన యాత్రనంతా కూడా ఆయనకు సమర్పించి ఆయన మీద విశ్వాసముతో ఈ యాత్రలో ముందుకు సాగడమే. ఈ కార్యము గనుక మనము చేసినట్లయితే ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు, విడిపించేవాడుగా ఉన్నాడు. మనల్ని సిగ్గుపరచనీయక మనల్ని ముందుకు తీసుకువెళ్ళేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును ఎక్కడ సిగ్గుపరచనీయలేదు. ఎంత అవమానం తెలుసా? ఇదిగో వాళ్ళ దేవుడు అంట కనాను దేశమునకు తీసుకెళ్తానని చెప్పి బయటకు తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళని ఆకలితో చంపేశాడు, నీళ్ళలో చంపేశాడు, నిలువక చంపేశాడు, వాళ్ళని ఎండలో చంపేశాడు అని ఎంత సిగ్గుచేటుగా ఉంటుందో పరిస్థితి. తన ప్రజలను ఎక్కడ కూడా ఏ చిన్న విషయమును బట్టి కూడా సిగ్గునందనీయలేదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు పరిపూర్ణముగా దేవుని నమ్మితే ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను సిగ్గుపరచనీయడు. ఎక్కడ కూడా అయ్యో ఎంత పని అయిపోయిందని నువ్వు సిగ్గునందేటటువంటి పరిస్థితిలోనికి దేవుడు నీ జీవితాన్ని తీసుకురాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, పరిపూర్ణముగా దేవుని నమ్మాలి.
అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఈ 3 వాక్యాల్లో కూడా నీ యందు నీ యందు నీ యందు నీ యందు నమ్మిక ఉంచు వారి జీవితాలు ధన్యమవుతున్నాయి. ఎలాగనగా నీ యందు నమ్మిక ఉంచిన మా పితరులు రక్షింపబడ్డారు, వారిని రక్షించావు. నీ యందు నమ్మిక ఉంచినందుకు వారిని రక్షించావు. నీ యందు నమ్మిక ఉంచినందున వారిని విడిపించావు. నీ యందు నమ్మిక ఉంచి వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు, సిగ్గునందనీయలేదు. వారిని ఆ రీతిగా కంటికి రెప్పలా కాపాడిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు మహిమ కలుగునుగాక. ఈ రోజున నేను కూడా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. నన్ను నా కుటుంబాన్ని రక్షించు, నన్ను నా కుటుంబాన్ని ప్రతికూలమైన పరిస్థితుల నుండి విడిపించు. ఇదిగో నన్ను ఎక్కడ కూడా సిగ్గునొందనీయకుండా నన్ను సంరక్షించు అని మనము కూడా ఒక తీర్మానముతో కూడిన ప్రార్థన చేసుకోగలిగినట్లయినా దేవుడు మనలో కూడా సంరక్షిస్తాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను సిగ్గునొందనీయని స్థితిలోనికి తీసుకువెళ్తాడు. అట్టి స్థితిగతులను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచడం ద్వారా అట్టి స్థితిగతులను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.